హాయ్ అండి. నేను ఈవేళ వంట స్టైల్ కొంచెం మారుస్తూ ఉన్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ట్రై చేస్తున్నాను కదా నేను. ఇవన్నీ కూడా విస్మయ్ ఫుడ్ నుంచే మాత్రం నేను ఇది ట్రై చేశాను. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి. అయితే నేను ఏం చేస్తున్నానో తెలిసిపోయింది కదా మీకు. మనం ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్తుంటే స్టార్టర్ ఆర్డర్ పెడతాం కదా. ఈ ఆర్డర్ ఈవేళ నేను తయారు చేస్తున్నాను. మనకెందుకు రాదా అని చెప్పేసి అనిపించింది. అయితే మాత్రం పన్నీర్ శుభ్రంగా కొంచెం చిన్న ముక్కలుగా తరిగేసుకుని కొంచెం కార్న్ఫ్లవర్ వేసి మాత్రం నేను నూనెలో వేయించేసుకున్నాను. డీప్ ఫ్రై లాగా సూపర్ వచ్చిందండి. ఆయిల్ కూడా లాగలేదు. నెక్స్ట్ ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, చిల్లీ సాస్ కాబట్టి పచ్చిమిరకాయలు కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ క్యాప్సికమ్, ఇవన్నీ కూడా ఒక్కసారి ఉల్లిపాయలు గోల్డిష్ కలర్ వచ్చేదాకా వేయించుకుని ఆ తర్వాత క్యాప్సికమ్ వేసాను. కొంచెం చిల్లీ సాసు, చైనీస్ చిల్లీ పేస్ట్ అయితే మాత్రం ప్రిపేర్ చేసుకుంది, ఇంట్లో ఉంది. నెక్స్ట్ సోయా సాసు, నెక్స్ట్ వెనిగరు, టమాటా సాసు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఆ పైన కొంచెం పెప్పర్, మిరియా పొడి అయితే మాత్రం వేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక 200 ml 150 ml అయితే వాటర్ వేయమన్నాడు. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేసాను అన్నారు. ఫినిషింగ్ టచ్ జీడిపప్పు వేసాను అనుకోండి. అయితే ఇలా వేసిన తర్వాత వేగిన తర్వాత వాటర్ కంటెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక్క 5 నిమిషాల తర్వాత ఈ పన్నీర్ మాత్రం వేసేయడం. పన్నీర్ కూడా వేసిన తర్వాత ఒక్క 10 minutes అయిపోయింది. కొంచెం కార్న్ఫ్లవర్ లిక్విడ్ లైట్గా కొంచెం చేస్తే జ్యూసీగా లిక్విడ్లా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే మాత్రం పన్నీర్ వేసేస్తాను. ఇంకా సూపర్ అండి. మనం రెస్టారెంట్లో కొనుక్కుంటే కొంచెం ప్లేట్ ఇస్తాడు, 250 200 రెస్టారెంట్ బట్టి పే చేస్తూ ఉంటాం కదా. అయితే అది ఎవరికి సరిపోకుండా ఉంటుంది. అయితే ఈ విధంగా నేను స్టార్టరు చేసుకున్నాను. నాకు రెస్టారెంట్ స్టైల్లో లాగే వచ్చిందండి. సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. గార్నిష్ కోసం కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. సేమ్ రెస్టారెంట్లో టూత్పిక్ మాత్రం పెట్టుకున్నానండి. మనం కూడా రెస్టారెంట్ స్టైల్లో చేయగలమండి. తిని వచ్చేయడమే కాదు, ఎలా చేశారో కూడా ఇట్టే పట్టేస్తాం. ఈ లేడీస్ అయితే మాత్రం డబ్బుతో కూడుకున్న పని అంటే కొంచెం ఎలాగైనా చేసేయడానికి, సాధించేయడానికి వెంటనే బ్రెయిన్ పెడతారు కదా. నేను అలాగే పెట్టాను. మీరు కూడా సేమ్ లైక్